సో 10 years బ్యాక్ అంటే ఒక 21-22 యా, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతుంది. దానికి ముందు మోడలింగ్ అనమాట. ఓకే, దానికి ముందు మోడలింగ్. అసలు మోడలింగ్ చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? సో హైట్ అడ్వాంటేజ్ కదా నాకు, హైట్ వల్ల తీసుకోవాల్సి వచ్చింది. చూస్తూ చూస్తూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అందులో, సో ఆ ఫీల్డ్ బాగుంది అనిపించి తీసుకున్నారు. సో ఏమన్నా అంటే మోడల్స్ అంటే నార్మల్ గా ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడం అట్లా చేస్తుంటారు, ర్యాంప్ వాక్స్, ఏదైనా విన్ అవ్వడం కానీ? నోనండి, అదంటే యాక్చువల్గా మాది ప్రాపర్ వైజాగ్. ఇక్కడ మిస్ వైజాగ్ దాంట్లో ఎందుకో నాకు అంత ఆ లైన్లో ఇప్పుడు వెళ్ళలేదు. యా, నేను విన్నాను లైక్ మోడలింగ్ ఫీల్డ్లో ఎవరైతే జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉంటేనే మనకి ఆ ఫీల్డ్ ఉంటాయండి. ఏ ఫీల్డ్లో లేదు చెప్పండి. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు హెచ్ఆర్తో క్లోజ్ లేకపోతే ఊరుకోరు. సో ఈవెన్ షాప్స్ లో కూడా ప్రెసెంట్ అదే నడుస్తుంది. మేనేజర్ దగ్గర అణిగి మనకి ఉండి వాళ్ళు ఏమన్నా అంటే మనం పడేటట్టు ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. లేకపోతే ఎక్కడన్నా డామినేషన్ ఉంది, ప్రతి ఫీల్డ్ లోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అనేసరికి మూవీ ఫీల్డ్ అందరికి కొంచెం చులకనగా కనిపించి దీన్ని మాత్రం ఫోకస్ చేసి హైలైట్ చేసి చూపిస్తారు. మీరు అలా ఫేస్ చేశారు అంటే? ఉంటాయి కదా, ప్రెషర్స్ అన్నిటిలో ఉంటాయి. ఏ ఫీల్డ్ లో ప్రెషర్ లేకుండా ఉంటా చెప్పండి. సో అందుకని ఆ మోడలింగ్ ఫీల్డ్ తర్వాత మీరు సీరియల్స్? యా, ఫస్ట్ స్టార్టింగ్ సీరియల్స్. ఏ సీరియల్స్ చేశారు? నేను ఫస్ట్ దూరదర్శన్ లోని అక్షయ కలశం అని చెప్పేసి ఒక చిన్న క్యారెక్టర్. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అందులో యాక్టింగ్ రాదు నాకు. చాలా పాపం వాళ్ళు నేర్పించి చేపించారు నాతో. ఈ రోజు నాకు వాళ్ళు పెట్టిన ఫుడ్ అని చెప్పొచ్చు నాకు ఇది. యా, మీ లైఫ్ లో ఎవరైనా థ్యాంక్ఫుల్ ఉన్నారు అని అంటే? ఉన్నారండి, వాళ్ళనే కాదు, కొంచెం వాళ్ళు అంటే యాక్టింగ్ రాకుండా తీసుకొచ్చి ఇండస్ట్రీలోని పరిచయం చేయడం అనేది అది చాలా బిగ్ టాస్క్. మనకి నేర్పించి చేయించుకోవడం అంటే అప్పటికి చాలా మంది ఉన్నారు కదా. 2014 అనమాట నా స్టార్టింగ్ కెరియర్. సో చేసిన తర్వాత ఆ సీరియల్లోనే నాకు ఒక మేనేజర్ ప్రవీణ్ గారు అని పరిచయం అయ్యి ఆయన మా టీవీలో అష్టాచమ్మ సీరియల్కి పిలిచారు. అప్పటికంటే చూస్తూ చూస్తూ మనం ఉంటుంటే నేర్చుకుంటాం కదా, సో అట్లాగా కొంచెం నేర్చుకున్నా. సో ప్రెసెంట్ మీరు మ్యాట్ మూవీ వర్క్ చేశారని తెలిసింది. సో ఎలా అనిపించింది మూవీ? చాలా అండి, అసలు డైరెక్టర్ గారు అయితే బంగారం అని చెప్తాను. ఆయన అసలు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎక్కడ కోపం పడడం అనేది ఆయన చూడలేదు. అండ్ చూపులు అర్థమైపోతాయి కదా, చాలా చాలా మంచి డైరెక్టర్ ఆయన. సో మీరు అంటే మోడలింగ్ నుంచి మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు ఇండస్ట్రీ సైడ్, అది డిఫరెంట్ ఇది డిఫరెంట్. సో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఏమనిపించింది? అంటే చేయగలనా చేయలేనా అంటే నేను యూజువల్గా అయితే నా లైఫ్ కోసం తప్ప నేను రేపు ఏం జరుగుతుంది అనేది నేను ఆలోచించనండి. గో విత్ ద ఫ్లో, వెళ్తుంది. సో అప్పుడు మోడలింగ్ ఫీల్డ్ లో వస్తానని నేను అనుకోలేదు, ఇండస్ట్రీకి నేను వస్తానని అనుకోలేదు. సో అక్కడ ఆదరించారు, ఇక్కడ ఆదరిస్తున్నారు. సో అదే అంటారు కదా, నోరు మంచిది అయితే ఊరంతా మంచిది అవుతుందని. సో ఇప్పటి వరకు కూడా నాకు అంటే ఈడియట్స్ తగలేరు, మంచి వాళ్ళు తగలేరు నాకు ఫీల్డ్ లో. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు మోడల్ కాకుండా ఇండస్ట్రీకి రాకపోయిందంటే ప్రియా ఏం అవ్వాలనుకో? నేనా? ఎవ్వరు అడగని క్వశ్చన్ ఈ రోజు మీరు నన్ను అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. అడిగితే చెప్దాం అనుకున్నాను. నాకు పైలట్ అవ్వాలంటే చాలా ఇష్టం అండి. నాకు ఆ డ్రెస్, నువ్వు అట్లా కాదు, నాకు ఆ డ్రెస్ చూస్తే ఒక సినిమా హీరోని చూసినా కూడా నేను అట్లా అవ్వను. నేను ఎయిర్పోర్ట్ లో వెళ్తుంటే అంటే నా కళ్ళకి వాళ్ళు ఎంతో అందంగా కనిపిస్తారు. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకున్నాను. ఆ డ్రెస్ నేను వేసుకుంటే ఎలా ఉంటది అని అన్న ఆ ఇష్టం మీద నాకు ఫస్ట్ పైలట్ అవ్వాలనుకున్నాను. అదర్వైజ్ అది కాకపోతే అట్లీస్ట్ క్యాబిన్ క్రూ అవుదాము అని ఒక ఆ ఫీల్డ్ ఇష్టం నాకు. మరి అయితే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నప్పుడు అటు సైడ్ ఒకసారి ట్రై చేసి ఉండాల్సింది కదా. మైట్ బి అంటే నాకు ఫ్యామిలీ బర్డెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ టైంలో కుదరలేదు. అప్పుడు మనం కోర్స్ తీసుకోవాలి కదా, సో ఫ్యామిలీ తరపున అంత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ లేమన్నమాట. అందువల్ల అంటే ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ హోమ్ అప్లయన్సెస్ షాప్ ఉంది. వస్తే అయ్యో షూర్ గా, కానీ ఇక్కడ కాదు, విలేజ్ లో ఉంది. ఎక్కడైనా అనకాపల్లి మాది, వైజాగ్ దగ్గర. మదర్ ఏం చేస్తూ ఉంటారు? మదర్ లేరు. అచ్చా, మీ చిన్న ఏజ్ లోనే లేదా లేకపోతే? నో అండి, ఎంగేజ్ కి వచ్చినాకే లేరు. ఎంగేజ్ కి వచ్చాకే. బట్ ఎంత ఎంగేజ్ కి వచ్చినా మదర్ అనేది ఎవరు తీర్చలేరు. ఈవెన్ ఇప్పటికీ అప్పుడప్పుడు గుర్తొస్తే ఏడుస్తా. ఉంటే అన్ని షేర్ చేసుకోవడానికి బాగుంటది కదా అని అనిపిస్తుంది. అయితే సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇప్పుడు ఏదైనా అలోన్ ఫీల్ అయితే, ఒక పర్సన్ అయితే చాలా ఇంపార్టెంట్.
మీరు అలా ఈ పర్సన్ చాలు నాకు లైఫ్ లో ఏదైనా సరే నేను షేర్ చేసుకోగలుగుతాను? అలా ఎవ్వరు లేరు, లేరు, ఉండరు కూడా. నెక్స్ట్ కమింగ్ జనరేషన్ లో అస్సలు ఉండరు. ఉంటారు అనుకోవడం కూడా, అసలు మీరు అలా చెప్పినా కూడా మీరు కూడా నమ్మద్దు. అంటే ఉండడం అంటే నవ్ డేస్ ఎట్లా అయిపోయినాయి అంటేనండి, నీకేంటి నాకేంటి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలి అని అంటే నా వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? ఫ్రెండ్షిప్ అని అనేది లేదు, ఒక రిలేషన్ కి వాల్యూ లేదు అంటే పోను పోను కూడా తల్లి పిల్లల సంబంధం కూడా ఇట్లా మెకానికల్ గా అయిపోతుందేమో అని ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది. యూజువల్ గా అందరికన్నా మదర్ లవ్ చాలా గొప్ప ప్రేమ, దేవుడి తర్వాత అమ్మ ప్రేమే గొప్పది. కానీ కొన్నాళ్ళకి అంటే ఈ జనరేషన్ లోని పిల్లల్ని చూసి చూసి సరే పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది తల్లి ప్రేమ కూడా కల్మషం అయిపోతుందేమో అన్న భయంగా ఉంది తెలుసా. అంటే యాక్చువల్గా నేను 90s ఆ టైంలో అంటే అప్పుడున్నట్టు ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. నాకు తెలిసిన టైంలోని చాలా హార్ట్ఫుల్గా, చాలా ఫ్రెండ్లీగా, అంటే మంచిగా మనం సాయం చేయాలి అంటే ఒకరికి అవతల నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్ ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాదు, నీకేంటి నాకేంటి, నీకేంటి నాకేంటి, అంతే, ఇదే నడుస్తుంది, అంత మెకానికల్. అయితే మీరు ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి జెన్యున్ గా ఉండి నాకు నీతో జెన్యున్ ఫ్రెండ్షిప్ కావాలంటే కూడా మీరు ట్రస్ట్ చేయడానికి లేదు, నమ్మను నేను, అసలు నమ్మరు, అస్సలు నమ్మను. నేను ప్రీవియస్ కూడా ఒక యాక్ట్రెస్ ని ఇంటర్వ్యూ తీసుకుంటే తను కూడా సేమ్ ఫ్రెండ్షిప్ అంటేనండి ఎంత ఫెడప్ అయిపోయి ఉండుంటే మేము మా నోట్లో నుంచి ఆన్సర్ వస్తుంది. అదే అర్థమవుతుంది. అదే మీరు ఒక్కటేనా లేకపోతే మీకు సిస్టర్స్ ఆర్ బ్రదర్స్? బ్రదర్ లేరు, బ్రదర్ కూడా పాజిటివే. ఓకే, బ్రదర్ వాళ్ళ డాటర్ అండ్ సన్ కూడా నేనే టేక్ కేర్ చేస్తా ఉంటా. ఓకే, సో మీ మదర్ తీర్చలేంది మీరు? అదే అంటున్నాను, మన తల్లిదండ్రులు చేసిన కొంచెం మైనర్ మిస్టేక్స్ అన్న అవి మనం చేయకూడదు. అందుకని సో మనం అంటే దేవుడు కూడా మనకి భూమిపైకి పంపించాడంటే ఏదో ఒక మంచి పని చేయాలి కదా మనం. సో వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది పిల్లలది? వాళ్ళది దానికి 20 years. బాబు ఇక్కడ ఉంటాడు, వైజాగ్ లో ఉంటాడు, మా నాతోనే ఉంటారు. ఓకే, సో నవ్ డేస్ ఎట్లా ఉన్నాయి తెలుసు కదా, కొంచెం మనం కాదు అంటే అంటే ఎవడు లైఫ్ ఇవ్వడు, కానీ నేను లైఫ్ ఇస్తాను నీకెందుకు, మదర్ ఫాదర్ లేరు కదా నేను చూసుకుంటాను అంటే ఆ ఏజ్ నమ్మే ఏజ్. ఇప్పుడు నా ఏజ్కి వస్తే వాళ్ళకి అన్ని అర్థం అవుతాయి, కానీ ఆ ఏజ్ ఏంటంటే ఎవరు మంచిగా మాట్లాడితే అదే నిజం అనుకుంటారు, కానీ అవతల వాళ్ళ అవసరానికి మాత్రమే మాట్లాడుకుంటున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. సో వద్దు, చేయొద్దులతే పాడైపోతారు అని చెప్పి నా దగ్గరనే పెట్టుకుంటున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటున్నారు? యాక్చువల్గా వాళ్ళ మదర్ మొన్న రీసెంట్ గా అదయ్యారు ఫెబ్లో. సో అంతకు ముందు నుంచి 2 years నుంచి నా దగ్గర జాబ్ కోసమని వచ్చింది ఇక్కడికి, జాబ్ చేద్దాము, చదువుకుంటూ జాబ్ చేద్దామని. సో ఆ జాబ్ కి రావటం అదే అంటారు, మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడని చెప్పేసి ఆ టైంలో రావటం, వాళ్ళ మదర్కి హెల్త్ బాగుపడడం, ఆల్ ఆఫ్ సడన్ గా అన్ని అయిపోవటం, తను ఇంకిక్కడే ఉండిపోయింది. సో ఇంకా పంపించట్లేదు, ఇక్కడే నేను మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేస్తాను నేనే.